జనసేన ఉమ్మడి జాబితాపై కొండయ్య హర్షాన్ని వ్యక్తం చేశారు. చీరాల నియోజకవర్గంలో టీడీపీ తరపున పోటీ చేసేది నేనే అని ఆయన తెలిపారు. నెక్స్ట్ వచ్చే లిస్టులో నా పేరు ఉంటుంది అని అన్నారు. చీరాల ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. వైసీపీ నేతల చెంప చెల్లుమనే విధంగా అధినేతలు బలమైన అభ్యర్థులతో జాబితాను సిద్ధం చేశారన్నారు. ఇక రెండో జాబితాలో చీరాల నుంచి తమ పేరు ఖచ్చితంగా ఉంటుందని, దీంట్లో ఏమాత్రం సందేహం లేదని వెల్లడించారు. సీనియర్లు, మాజీ మంత్రులు ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో స్పష్టమైన సమీకరణాల కోసం రెండో జాబితాపై పూర్తి కసరత్తు జరుగుతుందన్నారు. బీసీ నియోజకవర్గమైన చీరాలలో బీసీ అయిన తానే పోటీ చేస్తానన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసుకుందామని తెలిపారు. ఈ రోజున ఒక పెద్ద ఎక్సైజ్ తర్వాత తెలుగుదేశం పార్టీ అనే జనసేన పార్టీ కలిపి దాదాపుగా 118 సీట్లని ప్రకటించడం అయింది. ఇది అందరికీ కూడా తెలుసు. అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భం ఏంటంటే, చాలామంది ప్రజలకి, చీరాల్లో ఉన్నటువంటి ప్రజలకి తెలియాలన్న ద్వారా మీ ద్వారా తెలియాలి. ఎందుకంటే ఫస్ట్ లిస్టులో రానంత మాత్రాన ఎవరేమో అపోహలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రెండో లిస్టులో కల్లా మన పేరు వస్తుంది. మీరు ఎవరు కూడా ఎటువంటి సందేహించాల్సినటువంటి అవసరం లేదు. మొట్టమొదటిసారిగానే పార్టీ నన్ను ఈ ఊరు పంపిస్తున్నప్పుడే నాకు ఆ రోజే నాతో డిఫామ్ ఇవ్వలేదు కానీ అన్నీ చెప్పే పంపించారు. ఆ తర్వాత కాలంలో అనేక రకాల సమస్యలు, అనేక మందిని ఇక్కడ తెర మీదకి తీసుకురావడం వల్ల కొంచెం ఇబ్బంది అయిన మాట వస్తుంది. అయితే వాటన్నిటి గురించి ఇప్పుడు పైన ఉన్నటువంటి వాళ్ళు మరి అధిష్టానమే నిర్ణయం తీసుకుంటాం తప్ప ఇందులో మీ ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడాల్సిన కూడా అవసరం లేదు. ఇక్కడ ప్రజలకు కానీ నాయకులకు కానీ ఎవరు కూడా నా యొక్క టికెట్ విషయంలో కానీ నా యొక్క గెలుపు విషయంలో కానీ ఎటువంటి అనుమానం అవసరం లేదని చెప్పేసి నేను మీడియా ద్వారా మొత్తం చీరాల నియోజకవర్గ ప్రజలకు, కేడర్కు, మరి అలాగే ఓటర్ మహాశీలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊళ్ళో నేనే పోటీ చేస్తాను, ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో నేనే గెలుస్తాను అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సరే, సహజంగా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ దాదాపు కొన్ని సంవత్సరాలుగా మనం చూసినట్టుగా కానైతే ఒకేసారి ఇంత పెద్ద లిస్ట్ ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం అన్న విషయాన్ని మనందరికీ తెలిసిన విషయం. ఇది ఒక పక్క నుంచి మీడియా కానీ ప్రజలు కానీ అందరూ కూడా గమనిస్తున్నారు. అయితే చాలా దగ్గరలో క్లియర్గా ఉన్నాయి కదా, ఎందుకు చీరాల కూడా చాలా స్పష్టంగా ఉంది, ఎందుకు మీకు ఇంకా మిమ్మల్ని అనౌన్స్ చేయలేదు అనేటువంటి ఆలోచన ప్రజల్లో రావచ్చు, మీ అందరిలో కూడా రావచ్చు. అయితే కొన్ని సమీకరణలు ఉంటాయి, కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ పార్టీ చూసుకోవాలి. నాకైతే ఎప్పుడో చెప్పేయడం జరిగింది. ఆ చెప్పిన దాని ధర్మిలా నేను చాలా స్ట్రాంగ్గా, చాలా జాగ్రత్తగా అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.